గుడ్ మార్నింగ్. నా పేరు సురభి వేణుగోపాల్. నేను సీనియర్ కరాటే మాస్టర్. నేను ఈ చాక్లెట్ కిడ్స్ స్కూల్లో నేను కరాటే కోచ్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చేసినటువంటి ఈ సైన్స్ ఫేర్లో చేసినటువంటి అన్ని ప్రాజెక్ట్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా చేసినారు పిల్లలు. ఇంత చిన్న పిల్లలు వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ గురించి వివరించేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా నేను పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందుకు సహకరించినటువంటి టీచర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ చాక్లెట్ కిడ్స్ స్కూల్లో గత దాదాపు 3-4 ఇయర్స్ నుండి కరాటే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరూ కూడా ఎన్నో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో కూడా పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించడం జరిగింది. హైదరాబాద్, తర్వాత వరంగల్, నిజామాబాద్, తర్వాత ఇతర రాష్ట్రాలలో కూడా పిల్లలు పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పిల్లల లోపల అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది. ఈ సమ్మర్లో కూడా మనం కరాటే సమ్మర్ క్యాంప్ను నిర్వహించడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా కరాటే అనేది దేనికి యూజ్ అవుతుంది? చాలామంది పేరెంట్స్ లోపల ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కరాటే నేర్చుకొని మా వాడు ఏం చేస్తాడు, ఎవరిని కొట్టేది ఉంది, ఇది అవసరమా అనేటువంటి కొంత ప్రజల్లో పేరెంట్స్లో ఉంది. దయచేసి వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే కరాటే నేర్చుకోవడం ద్వారా పిల్లల లోపల ఒక అద్భుతమైనటువంటి, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే బాడీకి ఫిజికల్గా ప్రతి పార్ట్కి ఎక్సర్సైజ్ జరిగి పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా, చాలా దృఢంగా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మానసిక ప్రశాంతత, మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిరికితనం అనేటువంటిది పోతుంది. భయం, పిరికితనం. కొంతమంది పిల్లలు ఈవెందో చీకట్లో వెళ్ళగానే అమ్మ ఒకసారి బాత్రూంలో వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లోనే వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళాలంటేనే ఆ రాత్రి వాళ్ళ మమ్మీనో డాడీనో తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి వాటన్నిటి నుండి, అంటే ఆ పిరికితనం నుండి కూడా వాళ్ళు బయటపడి ధైర్యవంతులుగా తయారు కావడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటుగా ముఖ్యంగా ఈ రోజులలో కరాటే అనేటువంటిది ఆడపిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎన్నో ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి యాసిడ్ దాడులు కానివ్వండి, నైఫ్ దాడులు కానివ్వండి, ఎన్నో రకాల వాళ్ళపైన హింసలు,